అవుతారంట. ఏంద్రా మరి నువ్వు వాట్ ఇస్ దిస్ అనే అడిగా కాబట్టి వాడు దిస్ ఇస్ దిస్ అనే చెబుతారా అంటే లేదు లేదు నేను అడిగినా అడగపోయినా వాడు పుట్టపూర్వతాలు మొత్తం చెప్పాల్సిందే అంట. నెక్స్ట్ రైట్ ఏ కోడ్ అంటాడంట. అది కూడా కోడ్ ఏంది? ఒకే కోడ్, అందరిని అడిగేది ఒకే కోడ్. అంతేలే. ఏంటిది బాగా కోడ్? అదే చెప్పు అదే ప్రింట్ స్టార్ ఏదో అది రాయాలంట. 10 సంవత్సరాలు వచ్చినా 10 years ఎక్స్పీరియన్స్ లేదు 10 years ఎక్స్పీరియన్స్ వాడికి అది వేరేది అనగ్రామ్ అని చెప్పేసి వాడైనా అరే మరి 10 years ఎక్స్పీరియన్స్ వాడు వస్తుంది కదా, వాడు నీకంటే ఎక్కువ కదరా, మరి వాడిని నువ్వు ఎలా జడ్జ్ చేస్తావురా? ఇప్పుడు నేను చెప్పిన కరెక్టా రాంగ్? 10 years అయితే నాకు 10 years నాలెడ్జ్ ఉంది, నన్ను ఎందుకు 10 years అని ఇంటర్వ్యూ చేపిస్తున్నారు? నాకు నాలెడ్జ్ ఉందనేగా. ఐఎమ్ ఈక్వల్స్ టు 13 years ఎక్స్పీరియన్స్ అంటాడు. ఆటోమేషన్ ఇంటర్వ్యూ ఉందన్న, ఆటోమేషన్ ఇంటర్వ్యూ ఉంది. కోడింగ్ అనేది అడగాల వద్దు చెప్పు నువ్వు. అసలు కోడింగ్ లేకుండా ఇంటర్వ్యూ ఉంటుందా? ఆటోమేషన్ ఉండదు, ఆటోమేషన్ ఇంటర్వ్యూకి కోడింగ్ లేకుండా ఉండదు. వాడైతే అది నేను కోడ్ అడగను, వాడి గురించి కొంచెం తెలుసుకుని తర్వాత కోడ్ రాయమని చెప్పరా అంటున్నా. నేను ఫస్ట్ కోడ్ అడుగుతా అంటా నేను. అంటే ఇంట్రో అయిపోయినాక కోడ్ ఇస్తా. ఇంకా ఇంట్రో అయిపోగానే ఇంట్రో అయిపోయా డైరెక్ట్ కోడింగ్ అంతే కదా. వాళ్ళు ఏంటంటే అసలు వాడికి ఏమొచ్చి అడగకుండా డైరెక్ట్ కోడ్ ఇస్తా అంటే నేనేమన్నా కాదు. ఎక్స్పర్టైజ్ ఏంటి, నువ్వు ప్రీవియస్ గా ఏ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేసి, నువ్వు ఏ టెక్నాలజీస్ యూజ్ చేసి ఏంటి అని బేసిక్ అవన్నీ తెలుసుకున్న తర్వాతే కదా ఇచ్చేది. అయ్యి వాడు ఇంటర్వ్యూ చదువుతారు, నేను చదువుతున్నా వాడికి. వాడేంది ఇంటర్వ్యూ చదువుతారు కదా, వాళ్ళే చదువుతారు కదా, నేను అడగటం ఏంది మళ్ళీ. ఇంకా అందులో ఇంటర్వ్యూ అంటే కొంతమంది ఏంది చాట్ బాగా చదివితే వీడికి ఏదో హెచ్చులు అనుకుంటారని చెప్పుకుంటుంది, బేసిక్ కే చదువుతారు. బ్రీఫ్ అంటే వాడు తర్వాత చదువుతాడు. వీడేంది ఒక 20 పేజీలు ఒక పేజీ మొత్తం చెప్పాలంట ఇంట్రో అంటే. వాడు కూడా ఏంటన్నా ఈ లోపు రెజ్యూమ్ ఎక్కడ ఉంది ఎత్తుక్కుంటాడు, రెజ్యూమ్ చూసుకుంటాడు వాడు. ఇంటర్వ్యూ చేసావా? వాట్ ఈస్ దిస్ అంటే దిస్ ఇస్ దిస్ అని చెప్తే ఒప్పుకోడట. దిస్ ఇస్ దిస్ అని చెప్పి వాడు పుట్టు పూర్వతాలు దేనికి యూజ్ చేస్తా ఏదని మొత్తం చెబుతూనే ఒప్పుకుంటాడు. ఎక్స్ప్లెయిన్ అంటా నేను, ఎక్స్ప్లెయిన్ అనుకో. అప్పుడేంటంటే వన్ లైన్ సెంటెన్స్ ఇస్తే నేను యాక్సెప్ట్ చేయను. చూడు నీ ఎక్స్ప్లెయిన్ అంగా అనిలంటే చెప్పి చూడు, అది నేను చదువుతున్నా వాళ్ళకి. అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను కరెక్ట్. నేను ఎక్స్ప్లెయిన్ అంగా అది వచ్చివా, నాది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. వాడు చెప్పట్లేదు. 2 years అంటే ఓకే, 2 years అంటే ఓకే. అందరు 8 years 10 years వాడు. వాట్ ఈస్ ఏపీ ఎక్స్ప్లెయిన్ అంటాడు. ఏం చదువుతారు వాడు వచ్చి? వాట్ ఈస్ ఏపీ అడగండి అసలు. ఫర్ ఎగ్జాంపుల్ నేను అసలు అయ్యాను సినారీ బేస్ క్వశ్చన్ అడుగుతా. అది కూడా ఏంటంటే కోడ్ సక్సెస్ఫుల్ కోడ్ రన్ అయితే 10 years ఎక్స్పీరియన్స్ మధ్యాహ్నం చేసినాడు, మధ్యాహ్నం ఐడి లేదు. ఇది జావా ఆన్లైన్ కంపైలర్, ఆన్లైన్ కంపైలర్ రన్ చేస్తాను. నోట్ ప్యాడ్ సింపుల్ అదే లాజిక్ కోసం మాకు అట్ట కాదు. మా వాళ్ళకి కంపెనీ సక్సెస్ అయితే స్క్రీన్ షాట్ తీసి పంపించాలి వాళ్ళకి. ఏం కంపెనీ రా మీ కంపెనీ? చెప్పేది మొత్తం 5 రౌండ్లు అన్నా. సూడో కూడా రాస్తే చాలరా, సూడో కూడా మొత్తం అదిగా చెప్పేది మొత్తం 5 రౌండ్లు. అందులో ఒక హెచ్ఆర్ అయితే 4 టెక్నికల్ అంట. 4 టెక్నికల్ లో వీడు తీసుకునేది ఫస్ట్ రౌండ్. బేసిక్స్ అడగాలి లెక్క. వాడేమంటాడు, నేను ఫస్ట్ రౌండ్ క్లియర్ చేస్తే వాడు 4th రౌండ్ క్లియర్ అయ్యి మా కంపెనీలోకి రావాలి అంటాడు. అందరూ చేసి మళ్ళీ మనకి పడిద్ది. వీడోడు 1,00,000 మంది ఉంటారా బయట? ఏముండదు. వాడు కంపెనీలోకి వచ్చిన తర్వాత నన్ను ఇంటర్వ్యూ చేసి అది క్రేజీగా వాడు వచ్చేవాడు లీడ్ అయ్యేస్తాడు. నేను అనేది అదే, వచ్చి లీడ్ అయ్యి వస్తాడు సరిపోద్దప్పుడు.
అన్నప్పుడు నువ్వు కోడ్ ఎన్నో అసలు నీకు ఆ రోల్ ఏంటో తెలుసు కదా. ఇప్పుడు ఆర్గ్యుమెంట్ రోల్కి కరెక్టా కాదా అని చాలా సెకండ్ రౌండ్ చాలా అది సెకండ్ రౌండ్ చూసుకుంటాడు కదా, నువ్వు డైరెక్ట్ ఫోర్త్ రౌండ్ రిలేటెడ్ ఇంటర్వ్యూ ఎందుకు చేస్తావు? మాకు కొన్ని ఇచ్చారురా, వాడు కోడ్ అవుట్పుట్ రాపియాలి. నెక్స్ట్ వచ్చేసి గిట్ గురించి గిట్ కమెంట్స్ రాయాలి. ఊరి సెలెనియం కొన్ని ఏదో ఒకటి ఏ వచ్చిన తర్వాత అయ్యన్నీ ఎందుకు రా స్వామి? జావా ఏదైనా ఓకే, జావా పైథాన్ జావా స్క్రిప్ట్, కానీ జావా వాడతల్లా, జావా స్క్రిప్ట్ పైథాన్. కాకపోతే ఏంటంటే ఇంకా వాళ్ళు కరెక్టేరా, కొంచెం తెలుసుకోరా వాళ్ళ గురించి కూడా అన్న. నా జాబ్ చూసుకోబెట్టండు. నైట్ 1 గంట దాకా ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆడ హైదరాబాద్ లో అయినా ఒప్పుకోలా.